బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మలక్పేటలో శిరీష అనే మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె గుండెపోటుతో చనిపోయిందని భర్త, అత్తమామలు శిరీష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు రాకముందే అంత్యక్రియల కోసం శిరీష మృతదేహాన్ని సొంతూరు దోమలపెంటకు తరలించే ప్రయత్నం చేశారు. శిరీష తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వాహనం నుంచి శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. శిరీష మృతదేహంపై గాయాలు ఉన్నాయని, భర్తే ఆమెను కొట్టి చంపారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనాథ అయిన శిరీషను ఓ ప్రొఫెసర్ కుటుంబం దత్తత తీసుకుంది. వాళ్ల దగ్గర ఉంటున్న శిరీషను ప్రేమిస్తున్నానని చెప్పి 9 ఏళ్ల కిందట వినయ్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక శిరీషను వినయ్ కుమార్ వేధించేవాడని, అతనే ఆమెను చంపి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు శిరీష మృతికి సంబంధించి కారణాలు ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు సాగర్? అనుమానాస్పద మృతిలో కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటు భర్తే హతమార్చాడంటూ ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉస్మానియా మార్చురి వద్ద మృతదేహానికి సంబంధించిన పోస్ట్ మార్టం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి వినయ్ ఉన్నాడు, భర్త, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినయ్, అసలు చెప్పండి, ఏం జరిగింది? శిరీష ఎట్లా మృతి చెందింది? సార్, నైట్ నేను 10 o'clock వచ్చాను. అన్నం తింటున్నారు. నేను వచ్చి సరే, నేను వాళ్ళు తిన్నాక నేను కొంచెం తినేసి పడుకున్నప్పుడు ఏదో నేను పడుకున్నా, మా సిస్టర్ ఏదో పెయిన్ లాగుంది అన్నంట. చెస్ట్ పెయిన్ అంటే పీసీఎం పెట్టినారు. ఆ రూమ్లో పడుకుంది. 8:30కి వాటర్ వస్తాయి, జమునా టవర్స్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్ సౌండ్కి మార్నింగ్ 8:30కి అమ్మాయి లేచినా కూడా 8:30 9 ఊరికి వెళ్తుంది. లేచి స్నానం చేసి వెళ్తుంది. ఆల్రెడీ సండే కదా అని చెప్పి 8:30 వాటర్ వస్తుంటే లేపింది. అరుస్తూ ఉంది. మా సిస్టర్ రూమ్లో. నాకు ఏందా అని కొంచెం చూసి బయట ఏమన్నా అంటే, నాకు అపార్ట్మెంట్ కొంచెం బయటకే ఉంటుంది, బయట నుంచి ఏమోలని మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచే ఉందని చెప్పి లేచి చూసేసరికి రూమ్లో ఈమెకు ఇట్లా అంటా ఉంది. ఏమైంది ఏం లేదు వినయ్ అన్నది. అంతే, అయిపోయింది వినయ్, ఏం లేదు అన్నది. ఇంకమ్మటే 108కి ఫోన్ చేసినాం సార్. వచ్చింది, తీసుకెళ్ళినాం, హాస్పిటల్ పోయినాక కొన్ని గంటల్లో అయిపోయింది అన్నారు. శిరీషకు మీకు నేను రిసెప్షన్, అమ్మాయి సిస్టరు, మాకు అక్కడ ఎమ్మోడి ఉన్నప్పుడు ఇట్లా అమ్మాయి బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరు లేరంటున్నారు వినయ్. సరే చూసాక సరే అమ్మాయి బాగానే ఉంది, పర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళి సరే అందరినీ సమక్షంలో ఇక్కడే మన చింతలగుంట ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్, 2016. అది సార్. మరి మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఈ 9 ఏళ్ళలో కూడా వాళ్ళతో మీరు కలవద్దని, మాట్లాడొద్దని చెప్పి మీరు కొంచెం ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లు కూడా తెలిసింది. వాళ్ళ సిస్టరు ఒకసారి బుక్ చేయండి సార్, ఇది చూడండి, ట్రావెలింగ్ జమునా టవర్స్కి ఎన్నిసార్లు వచ్చి ఉంటుందో వాళ్ళ సిస్టర్ని చూడండి. సరే, మీరు ఏదన్నా పెళ్లి జరిగేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎందుకు సార్, వాళ్ళ అక్క రానండి కదా, ఎవరు రానన్నారా? వాళ్ళ అక్క ఎవ్వరు, వాళ్ళ మామ అందరికి ఎవరు లేరు, ఎవరు రారు. తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిన, ఇది ఈ స్వాతి అనే వాళ్ళ జంగారెడ్డి కూడా. అప్పుడు బాగానే ఉంటుంది కుటుంబ సభ్యులతో శిరీష. ఆమె చెప్తారు నాకు వీళ్ళు ఎవరు అనేది. అసలు నాకు వీళ్ళందరూ, నేను వాళ్ళని చూసి ఎవరెవరు అనేది కూడా నాకు తెలియదు. నన్ను చూసి ఈ రోజు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అంటే పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే ఎందుకు వాళ్ళు ఈ పెళ్లికి ఎందుకు మీతో రావడానికి వాళ్ళు ఎందుకు? ఇంటికి నిరాకరిస్తే ఈ 9 years లో ఏదో ఒక రోజు జరిగేది. ఓకే, ఏదో ఒక రోజు ఏదో ఒక చిన్న
ఉండేది కదా. లో లేని ఈరోజు అర్థం కాలేదు సార్. అసలు నేను ఇప్పుడు అమ్మాయి ఏమైంది తెలుసుకోవాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా. చూద్దాం అసలు ఏంది ఇది విషయం ఏందో తెలుసుకొని పోదామని. మీరే ఏదో పనులు చేస్తున్నారు సార్. అది రిపోర్టు దేనికైనా ఎటువంటి దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి ఉంటా. మీ ముందే చెప్తున్నా, నేను పోయేటోని కాదు ఉండేటోని కాదు. ఏది జరిగితే అది జరిగినండి సార్. అంటే మీరు ఏం జాబ్ చేయరు, వేధిస్తున్నారు, పనులు చేస్తున్నారు. ఆమె 2 years లేకపోతే నేనే కదా సార్ వాళ్ళ అక్కకి డబ్బులు పంపించాలన్నా నేను చెప్పి పంపించేది కదా. వాళ్ళకి కూలర్ కావాలన్నా ఇక నేను పోతే నైట్ డోల్పెంట్లు ఉంటే తీసుకొచ్చి అమ్మ వాళ్ళు తిడతారేమో మా నాన్న అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకొని పెడితే వాడు ఎస్కేప్ ఆన్లైన్లో. 1 రైట్, థ్యాంక్ యూ సాగర్.